ఏపీలో యూరియాపై నేడు రైతుల తరపున వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నిరసనలు, ర్యాలీలను నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది. రైతులతో కలిసి ఆర్టీఓలకు వినతి పత్రాలు అందజేయనున్నారు వైసీపీ నేతలు. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందించనున్నారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలి అని డిమాండ్ చేయనున్నారు. 200 కోట్ల మేరకు బ్లాక్ మార్కెట్ దందా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నదాత పోరు నిరసనలు డిమాండ్ చేయనున్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ తలపెట్టిన ఈ కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారని మండిపడుతున్నారు. పోలీసులను ఉపయోగించి వైసీపీ నిరసనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఈరోజు వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అయితే నిరసనలను, ర్యాలీలను నిర్వహించేందుకు కూడా టీడీపీ ఆంక్షలు పెడుతోంది అంటూ కూడా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు వైఎస్ఆర్సీపీ అన్నదాతలకు అండగా యూరియా కోసం కూడా అన్నదాత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద కూడా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలువురు కీలకమైన వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కూడా పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా గురజాల పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఆయనకి నోటీస్ అందజేయడం జరిగింది. మరొక వైపు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడే పోలీసులు వారికి 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వడం, ముందస్తు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎటువంటి ర్యాలీలు, నిరసన ప్రదర్శనకి అనుమతి లేదు, ఉపేక్షిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం కావాలనే రైతులకు ఏమాత్రం కూడా యూరియా సరఫరా చేయకుండా తాము నిరసన తెలిపే అన్నదాతలకి న్యాయం చేయాలని చెప్పి భావిస్తున్న తరుణంలో కక్షపూరితంగా వ్యవహరించి 30 యాక్ట్ అమల్లో పెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తుంది. ఇది సరైన విధానం కాదు. కానీ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, ప్రజల కోసం, రైతుల కోసం ఖచ్చితంగా తాము ఆందోళన చేసి తీరుతామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. మరొక ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో యూరియా మెట్రిక్ టన్నుల స్థాయిలో కూడా అందుబాటులో ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి మాట్లాడి ప్రత్యేకంగా 17,000 టన్నుల్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్నారు. దాదాపుగా ప్రస్తుతం 80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో ఉంది. కావాలనే వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తా ఉంది, ఫేక్ రాజకీయాలు చేస్తా ఉందని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే అన్నదాతల కోసం వైసీపీ చేస్తున్న ఆందోళన మాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.